క్రీస్తు శకం 2వ శతాబ్దంలో శాలివాహన కాలంలో శ్రీకాకుళం జిల్లా శాలిహొండం కొండపైన బౌద్ధ ఆరామాలు నిర్మించారు. హీనయానం మహాయానంగా విడిపోయిన కాలంలో ఇక్కడ బౌద్ధ చైతన్యం నిర్మించబడింది. ఆ చైతన్య విశేషాల గురించి తెలుసుకుందాం పదండి. నా పేరు నల్లి ధర్మారావు. చరిత్ర పట్ల నాకు ఎక్కువ మమకారం. ఇప్పటికే ప్రాచీన కళింగాంధ్ర అనే ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. చరిత్ర కలిగిన బౌద్ధం, జైనం ఇంకా శిథిలాల రూపంలోనూ లేకపోతే స్తూపాలు, విరిగిపోయిన విగ్రహాల రూపంలోనూ ఇంకా సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూస్తే బౌద్ధ మతంలో తొలి చీలిగా హీనయానం, మహాయానం అనే భాగాలుగా తొలి చీలిక వచ్చింది. ఆ రెండు చీలికలకు సంబంధించిన ఆధారాలు శ్రీకాకుళం జిల్లాలో కనిపించడం అనేది గొప్ప విషయం. శాలిహొండం కూడా క్రీస్తుపూర్వం నాటిదే. అంతపురం అన్నిటికన్నా ప్రాచీనమైంది. క్రీస్తుపూర్వం 5-6 సంవత్సరాలు, అంటే ఒక బుద్ధుడు బతుకున్నప్పుడు కాలం నాటిది. బుద్ధుడు మరణానంతరం ఎప్పుడైతే చీలిపోయిందో బౌద్ధ మతం, ఆ రెండోది మహాయానం అనేది ఇక్కడ శాలిహొండంకి వచ్చి శాలిహొండం కొండని దెబ్బ అనేవారు అక్కడ స్థానికులు. దెబ్బ అంటే స్తూపానికి కూడా దెబ్బ అని అర్థం ఉంది పాలి భాషలో. ఈ శాలివాహనులు, శాతవాహనులకు సంబంధించిన చరిత్ర ముడిపడి ఉంది. శాలిహొండం అంటేనే, శాలి అంటే ధాన్యం, హొండం అంటే కొట్టు. శాలిహొండం అంటే ధాన్యం కొట్టు. అలాగే మీకు ఇతరత్ర పేరు గల ఉంటది ధాన్య కట్టకం. ధాన్య కట్టకం ఉన్నా అంతే అర్థం. ఇలా చాలా పురాతనమైనది. చాలా విదేశీ నావికులు వచ్చేవారు అక్కడికి. ఆ కొండ మీద ఒక పెద్ద మణిలాడిదో పెద్ద వజ్రంలాడిదో ఉండేదంట. ఆ నైట్ టైం లైట్ హౌస్ లాగా ఉపయోగపడేదంట. అక్కడ చాలా దొరికాయి తవ్వకాల్లో, చాలా దొరికాయి. ఇంకా తవ్వాల్సి ఉంది, తవ్వలు వదిలేశారు. అప్పుడు రేవుపట్నాల దగ్గరే ఎక్కువ బౌద్ధ మతం బతికింది. మీరు విశాఖపట్నం చూసినంతే బావికొండ, తొట్లకొండ ఇవన్నీ సముద్రం తీరంలో ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే ఆ రోజుల్లో బ్రాహ్మణుల్ని సముద్ర ప్రయాణం చేయకూడదు, వాళ్ళు చేసినవన్నీ బహిష్కరించాలని ఒక నియమం ఉండేది. అప్పుడు బౌద్ధులు బౌద్ధ మత ప్రచారానికి వ్యాపారస్తులతో పాటు వెళ్ళేవారు, అటు నుంచి వచ్చేవారు. వ్యాపారస్తులు కూడా బౌద్ధాన్ని ఎక్కువ బౌద్ధాన్ని ప్రోత్సహించింది వయసులే. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు తిరిగి వచ్చి కానుకలు ఇచ్చేవారు ఆ బౌద్ధ మఠాలకి. రామన్ చక్రవర్తుల కాలం నాటి నాణ్యాలు దొరికే శాలిహొండం ఇటువంటి గొప్ప ప్రదేశం. వెనక్కి తిరిగి చూస్తే వేల సంవత్సరాల క్రితమే శ్రీకాకుళం జిల్లా ఎంత అభివృద్ధి చెందిందా, బౌద్ధం, జైనం ఇక్కడ వద్దిల్లాయా ఆయన ఆశ్చర్యపోయే కొత్త తరం. ఇంత చరిత్ర మాకుందని గర్వంగా. శాలిహొండాన్ని మొట్టమొదటిసారిగా 1919లో గిడుగు వెంకటరామమూర్తి కనుగొన్నారు. త్రవ్వకాల్లో 4 స్తూపాలు, ఒక చైతన్యం, నిర్మాణ వస్తువులు మరియు బౌద్ధం యొక్క 3 దశలను ప్రతిబింబించే అనేక శిల్పాలు ధెరవాడ, మహాయాన మరియు వజ్రయాన వంటి కనుగొనబడ్డాయి. క్రీస్తు పూర్వం 12వ శతాబ్దం నాటి తారా, మరీచి విగ్రహాలు ఈ శాలిహొండం కొండపై కనుగొనబడ్డాయి. ఇక్కడ బౌద్ధ మతం సముద్ర మరియు ఇతర తూర్పు దేశాలకు వ్యాపించింది అనడానికి అనేక ఆధారాలు కూడా లభ్యమయ్యాయి.